తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా డీజిల్ అయితే పూర్తిగా లేని పరిస్థితి. దీంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి 4 వీలర్స్లో వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్ మాత్రం పెట్రోల్ పట్టే పరిస్థితి, అది కూడా కొంత కోటాలాగా కొంత పరిచే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ తిరుమల బైపాస్ రోడ్లో ఉండేటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే కొంతవరకు క్యూ లాగా పెట్టి పంపించేటువంటి వాళ్ళని కొంతమందిగా పంపించే పరిస్థితి ఉంది. మనం రోడ్లో కూడా చూడొచ్చు, మన వీడియో జర్నలిస్టు నటరాజ్ చూపిస్తున్నారు. రోడ్లో కూడా పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ప్రతి పెట్రోల్ పట్టేటువంటి ప్రతి బంకు దగ్గర ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో సుమారుగా 30 వరకు కూడా పెట్రోల్ బంకులు ఉంటే 24 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేకపోవడం, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఏమండి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్? అన్ని బంకుల దగ్గర మన పోలీసు వారైతే ఉన్నారండి. ప్రజెంట్ అయితే పీస్ఫుల్గా నడుస్తుంది. కాకపోతే కొంచెం నిదానంగా ఇక్కడ పెట్రోల్ ఒకటే ఉండడం వల్ల కొంచెం జాప్యం జరుగుతుంది. ఆఫ్టర్ 3 అవర్స్ ఇక్కడ కూడా పెట్రోలు డీజిల్ రెండు కూడా మళ్ళీ అవైలబుల్కి వస్తాయి. అందరికి కూడా సాయంత్రానికల్లా అంతా క్లియర్ అవుతుంది. ఇబ్బంది అయితే ఎక్కడా లేదు. మన అధికారులు కూడా జిల్లా ఎస్పీ గారు, మన కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ చీఫ్ ఆఫీస్తో కూడా మాట్లాడినారు. పరిస్థితులు అయితే సాయంత్రానికి అంతా చక్కబడతాయి. ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రయాణికులకు కానీ వాహనదారులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేదానికి అధికారులంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాయంత్రానికి అన్ని పరిస్థితులు చక్కబడతాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక్కడ ఈ పెట్రోల్ స్టేషన్ సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. సరే చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి ఉంది, ఎప్పుడు క్లియర్ అవుతుంది? పోలీసు వాళ్ళు ఏమో సాయంత్రం క్లియర్ అవుతుంది అంటారు, ఎట్లా సాధ్యం? సాయంత్రానికి అంటే లోడ్లు వచ్చేస్తారు. నిన్న సండే కాబట్టి లోడ్ లేదు, డిపో లేదు కాబట్టి నిన్న లోడ్లు ఇవ్వలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి లోడ్లు రన్ అయినాయి, లోడ్లు వస్తున్నాయి దారిలో. అన్ని వితిన్ 2 అవర్స్లో లోడ్లు అందరికీ సప్లై అయిపోతుంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పనిలా. డీజిల్ పెట్రోల్ కొరత ఏం లేదు, కొరత బాగానే ఉంటుంది, అందరికీ జరుగుతుంది. ఈ ప్రజల కోసం కొంచెం అవగాహన, ఎందుకంటే న్యూస్ పేపర్లోనూ ఈ పబ్లిసిటీ ఇలా వచ్చేసింది కదా, న్యూస్లో రావడం వల్ల వీళ్ళు సోషల్ మీడియాలో ఇలా కావడం వల్ల దొరుకుతుందో టెన్షన్ పడిపోయి ప్రజలంతా ఒకేసారి మూకొమ్మడిన బంకుల మీద పడ్డం అలవాటైంది. అంతేగాని అంతకుమించి ఏం లేదు. వచ్చేస్తుంది లోడ్ మాత్రం తప్పనిసరిగా ప్రతి బంకుకి లోడ్లు వస్తున్నాయి, సప్లై చేస్తున్నారు. ఎవరో టెన్షన్ పడదు. ఒక ప్రచారం అయితే ఉంది, డబ్బులు కట్టిన బంకులకు మాత్రమే వస్తూ ఉంది. గతంలో అయితే అప్పులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి దానివల్ల డబ్బులు కట్టని బంకులకు కూడా పెట్రోల్ డీజిల్ రావడం లేదనేది ఉంది. దానివల్ల కూడా ఇబ్బంది ఉందా? అవును సార్, గతమైతే 3 days క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఆ క్రెడిట్ ఫెసిలిటీ లేదనమాట. మేము క్యాష్ అండ్ పే చేయాలి. క్యాష్ పే చేస్తేనే లోడ్ ఇస్తారు మాకు. ఎవరికైనా అంత ఇప్పుడు అందరూ మొత్తం త్రూఅవుట్ ఇండియా వైడ్ ఎక్కడ చూసుకున్నా కానీ అదే పరిస్థితి తెచ్చేసారు. ఎవరు అప్పులు ఇవ్వట్లా. 3 రోజులు అప్పు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, 3 days లోపల మళ్ళీ కట్టేవాళ్ళము. ఇప్పుడు అది లేకనే క్యాష్ అండ్ క్యారీ. మేము డబ్బు డిపాజిట్ చేస్తేనే మాకు లోడ్ ఇస్తారు. తిరుపతిలో ఇప్పుడు అందుబాటులో లేనివన్నీ కూడా అలా అప్పు కట్టలేని వాళ్ళు ఆగిపోతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ బంకుల పైన ఆధారపడిన వాళ్ళకి పెట్రోల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న బంకుల దగ్గరికి ఈ విధంగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కదా, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి? అది ఇప్పుడు ఎవరైతే డిఓడి డబ్బు కట్టకన్నా పోతారో, డబ్బు కట్టిన వాళ్ళు లోడ్లు వస్తూ ఉంటాయి. అక్కడ జనం అంతా అక్కడ కస్టమర్లు కూడా ఇక్కడికి రావడం వల్ల ఈ క్రౌడ్ అనేది ఉంటుంది. దానికి యంత్రాంగం ఏమన్నా మాట్లాడాలన్నా, ఏం చేయాలా? ప్రభుత్వం అట్లాంటి ఇబ్బంది రాకుండా ఉంటే వాళ్ళంటే మాకు ఏదో 2-3 పోలీసులు ఉన్నారంటే సపోర్ట్ ఇచ్చారంటే కనుక ఆ లైన్ అయితే క్లియర్ చేయడానికి ఆస్కారంగా ఉంది. అది మొత్తంగా ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది, పెట్రోల్ బంకుల్లో అప్పులు చేసిన వాళ్ళు, అప్పులు క్లియర్ చేయని వాళ్ళకి పెట్రోల్ రావడం లేదు తప్ప పెట్రోల్ డీజిల్ కొరత అయితే లేదు. నిబంధన మార్చడం వల్ల ఇది ఉంది. అయితే ఈ పెట్రోల్ బంకుల్లో ఉండేటువంటి ఈ నిబంధన మార్పు వల్లే కూడా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంకా మీటా సరఫరా చేసేదానికి క్యాష్ అండ్ క్యారీ పెట్టుకొని పాత అప్పులకు సంబంధించిన వాటిల్లో చిన్నగా తీసుకుంటూ ఇప్పుడు వచ్చే వాటికైనా క్యాష్ అండ్ క్యారీ పెట్టుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వీడియో నటరాజ్తో దినేష్ ఏబినాందోతి, తిరుపతి.